स्टार्ट है सोलंग वैली अटल टनल नॉर्थ साइड की हमारा भाई हाय करो गोइंग टू अटल टनल सोलंग वैली రెడీగా ఉన్నాయి ఇది గ్యాస్ రివర్ సోలంగ్ వ్యాలీ అది 2x4 4x4 అంటే ముందది కూడా కదులుతుంది రేస్. మేము ఇంకా అక్కడ నుంచి బయలుదేరినప్పుడు అంటే ఇది ఇంకా పైకి సోలంగ్ వ్యాలీకి కూడా వెళ్ళలేదు ఆ వెహికల్స్. సో 2x4 మామూలుగా ట్రై చేస్తే అక్కడ స్కిడ్ అయిపోతున్నాయి వెహికల్స్ అన్ని. అందుకే అక్కడ అలా స్టక్ అయిపోయింది ఆ కారు. చిన్న పైకి కిందకి వెళ్ళినా మొత్తం జారిపోతుంది కిందకి, అలాగా లోయలో పడిపోతుంది. అందుకే చూసారు అసలు పైకి ఓన్లీ పీక్ సీజన్లో ఓన్లీ పైకి 4x4 వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు. సో మీరు 4x4 ఉన్నప్పుడే వెళ్ళాలి పైకి, లైక్ పీక్ సీజన్లో. లేకపోతే అసలు స్కిడ్ అయిపోతాయి కార్లన్నీ, అసలు అలో చేయరు వాళ్ళు. మీరు చూస్తుంటే అక్కడ చూసారు అసలు వేరే ప్రపంచం. అక్కడ కేఫ్ అవి ఉన్నాయి, అవన్నీ మూసేశారు. అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు స్నో అది క్లియర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. లైక్ ఆ చలిలో అది చేయడం అంటే చాలా గ్రేట్ అసలు. మీరు చూస్తూ ఉంటే ఈ దారిలోనే అడల్ టన్నల్, ఇంకా లే లదాఖ్ అన్నీ ఈ దారిలోనే వెళ్ళాలి. అంటే ఇది ఒక రూట్ ఈ దారిలో వెళ్ళడానికి. చూస్తుంటే అసలు బాబోయ్ మేము వేరే ప్రపంచంకి వస్తామా అన్నట్టుంది. అంటే మేము ఫస్ట్ టైం కదా ఇలా స్నో అది ఎక్స్పీరియన్స్ చేయడం. సో అసలు మైండ్ పోతుంది మాకు మాత్రం. లైక్ ఇలా ఉందేంట్రా బాబు అసలు. అంటే లైఫ్లో అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ మాత్రం నేను చెప్తున్నాను, మనాలి, అటల్ టనల్, లే అవన్నీ అసలు లైఫ్లో ఒక్కసారన్నా వెళ్ళాలి వాటికి మాత్రం పక్కా. చూస్తుంటే అక్కడ ఒక కారు ఉంది కదా, ఆ కారు ఎప్పుడో పెట్టారు, ఇంకా స్నో పడిపోయిందని ఇంకా తీయడం మానేశారు. ఒకవేళ తీస్తే అది కింద పడిపోతుంది, లైక్ ఆ లోయలో పడిపోతుంది. చాలా అంటే చాలా డేంజర్ అసలు స్నోతో. అందుకే పీక్ సీజన్లో అసలు అటల్ టనల్ తర్వాత కూడా ఎలా చేయరు. మేము ఇప్పుడు అటల్ టనల్ వరకే వెళ్తున్నాం. మేము అసలు ఆ తర్వాత సిస్సు అవన్నీ వెళ్దాం అనుకున్నాం, కానీ లైక్ దే ఆర్ నాట్ అలౌయింగ్ టు అస్ గో టు దే. అంటే అది పీక్ సీజన్, స్నో అది చాలా ఎక్కువ ఉందన్నారు, అందుకే అక్కడ అలౌ చేయట్లేదు. సో చూస్తుంటే మేము అటల్ టనల్కి వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది అటల్ టనల్ మాత్రం. లైక్ అదొక 9 kilometers ఒక అక్కడ కనిపిస్తుంది కదా మౌంటైన్, ఆ మౌంటైన్ లాన్ నుంచి వెళ్ళి అవతల వైపు వెళ్ళిపోతాం మనం. సో అసలు మాకు ఆ టనల్ చూస్తుంటేనే మాకు బుర్ర పాడైపోయింది. లిటరల్లీ 9 kilometers టనల్ లోన. అసలు మీరు చూస్తుంటే అమ్మో ఇంత పెద్ద టనల్ అసలు ఎలా కట్టారా బాబు అనుకుంటాం. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అవతల వైపు కొండ దాటేసి కొండ లాన్ నుంచి తీసేశారు టనల్ని. అసలు మైండ్ బ్లోయింగ్ అది కట్టడం కూడా. అసలు నేను ఇమాజినేషన్ కూడా చేసుకోలేదు అలా కట్టారని. చూడండి లాన్ కూడా చాలా నీట్ అండ్ క్లియర్, ఎంత బాగుందో. లైక్ వాళ్ళు ఎలా చేయడం కూడా ఓన్లీ 4x4 ఎలా చేస్తారు కాబట్టి అవతల వైపు కూడా చాలా, ఇంకా అవతల వైపుకి వెళ్ళాక మీరు చూస్తారు కదా, చూడండి అసలు. మేము చూస్తుంటే నార్త్ సైడ్కి వచ్చేసాం. లైక్ ఇంకా నార్త్ సైడ్కి వచ్చాక ప్యూర్ స్నో, ఇంకా మొత్తం అంతా అసలు ఏదో వైట్ పేపర్ ఉన్నట్టుంది. అది ఏషియాస్లోనే లాంగెస్ట్ టనల్ అనమాట అది అటల్ టనల్ అన్నది. సుమారు 9 kilometers ఉంది లోన. అండ్ చూస్తుంటే అటువైపే సిస్సు వ్యాలీ అది వెళ్ళాలంటే అటువైపే వెళ్ళాలి. లైక్ ఆ రివర్ మొత్తం చూస్తుంటే మీకు ఫ్రీజ్ అయిపోయింది. చూసారు కదా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది రివర్ మొత్తం. సో ఇంకా అక్కడతో స్టాప్ అనమాట. ఏ వెహికల్స్ కూడా అక్కడ నుంచి అలౌ చేయలేదు. సో మా డ్రైవర్ ఇంకా అక్కడ తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ చేశాడు. ఇంకా అక్కడికి తీసుకెళ్ళి మా డ్రైవర్ పార్క్ చేయడానికి తీసుకెళ్తున్నాడు వెహికల్. ఇంకా అక్కడ నుంచి నాట్ అలౌడ్ అనమాట, ఏ వెహికల్స్ ఎవరిని అలౌ చేయట్లేదు. అటు సిస్సుకి ఇటువైపు కూడా రోహతంగ్ పాస్కి వెళ్ళడానికి ఇటువైపు వెళ్ళాలి. లైక్ మేము కార్ వెళ్తుంది కదా, అటువైపు రోహతంగ్ పాస్కి వెళ్తారు. చూసారు కదా ఏదో వైట్ పేపర్ ఉన్నట్టుంది. చూస్తుంటే మేము ఇక్కడ నార్త్ పోర్టల్కి వస్తాం మేము. లైక్ మొత్తం అమ్మ బాబాయ్ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి అందరూ మనాలి అన్నది. ఆ అటల్ టనల్కి కూడా వెళ్ళాలి. అసలు బుర్ర పాడండి మీరు చూస్తే మాత్రం.
ఇంకా అక్కడ కంప్లీట్‌గా ఎంజాయ్ చేసి ఫోటోస్ అవి తీసుకొని ఇంకా హెడ్డింగ్ బ్యాక్ టు సోలంగ్ వ్యాలీ అనమాట. ఇంకా అలాగ మొత్తం చూస్తున్నాము. అసలు బాబోయ్! చూడండి అసలు మీరే. ఇప్పుడే వచ్చాము మన సోలంగ్ వ్యాలీకి. స్నోమ్యాన్ తయారు చేసి చూడండి. ఇది పాండా, ఇదేమో ఇది మా కష్టం ఇదంతా. రూమ్ చెక్అవుట్ అయిపోయాం ఈరోజు. ఈరోజు కసోల్, కుల్లు, మణికరణ అవి చూసుకోవడానికి వెళ్తున్నాం. ట్యాక్సీ బుక్ చేస్తాం. ఈ వ్లాగ్ మొత్తం నెక్స్ట్ డే అనమాట. స్నో అది మొత్తం చూస్తే ఆ తర్వాత రోజు ఇది మొత్తం. మేము మణికరణ వచ్చాం. లైక్ కసోల్, కుల్లు, మణికరణ చూసుకుందామని వచ్చాం. ఇదే మణికరణ అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ రివర్లు, ఆ మౌంటైన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే ఆ టెంపుల్లో హాట్ వాటర్ అన్నది వస్తుంది అనమాట. హాట్ వాటర్ స్ప్రింకిల్స్ అని. సో అక్కడ బియ్యం ఇస్తారు చిన్న ప్యాకెట్తో. ఆ బియ్యం అందులో ఉడకబెట్టి అక్కడ గుడిలోకి తీసుకెళ్ళి పెడితే అక్కడ లైక్ ప్రసాదంగా చేసి మనకి ఇస్తారనమాట. శివుడు టెంపుల్ అది చాలా బాగుంది. లైక్ అక్కడ భోజనం కూడా పెడుతున్నారు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా వెళ్తే. మణికరణ మాకు చాలా బాగుంటుంది వెళ్తే. లైక్ అంత కోల్డెస్ట్ ప్లేస్లో కూడా హాట్ స్ప్రింగ్స్ ఎలా వస్తున్నాయో ఎవరికి తెలియదు అసలు. హాట్ వాటర్ అన్నది లైక్ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాం మేము. చూస్తుంటే అసలు ఆ బాబోయ్ మౌంటైన్ ఆ దారిలో కూడా అసలు ఆ దారి చూస్తూనే భయం వేస్తుంది మాకు. ఆ మౌంటైన్స్ పక్కన చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నారు వెహికల్స్ కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో మాత్రం. ఇంకా రివర్ దగ్గర కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ఫొటోస్ అవి దిగి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా కసోల్ నుంచి కుల్లు, జస్ట్ కుల్లు దగ్గర రివర్ రాఫ్టింగ్ అవి ఉంటాయి. అవి చేద్దామని వెళ్ళాం కానీ అక్కడ చాలా పెద్ద స్కామ్ నడుస్తుంది. అందుకే ఇంకా అక్కడ వదిలేసి లైక్ ఇంకా రూమ్ చెక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా రిటర్న్ టు ఢిల్లీ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా అప్పటి నుంచి మేము బస్సెస్ ఏమున్నాయి అవన్నీ చూస్తున్నాం అనమాట. బస్సెస్ అవి ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయని. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాం. ఇదే కుల్లు అనమాట. లైక్ కుల్లు ఇది హైవే, నేషనల్ హైవే అనమాట. అదంతా కుల్లు విలేజ్. చాలా బాగుంటుంది ఆ విలేజ్ మొత్తం. అసలు సడన్గా ఇంకా కసోల్, కుల్లు అన్నీ చూసుకొని ఇంక బస్సు ఎక్కేసాం. ఇంకా ఇక్కడ ఏం చూడడానికి లేవని ఇంకా ఢిల్లీ బయలుదేరాం. ఢిల్లీలో ఇంకా 3 days, ఢిల్లీ, ఆగ్రా కలిపి 3 days ప్లాన్ చేసాం. ఇంకా చూసుకొని ఇంకా ప్రయాణిస్తున్నాం. గోయింగ్ టు ఢిల్లీ. అందరూ అలిసిపోయారు, పడుకుంటున్నారు.